నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJIJU సర్వసభ్య సమావేశాన్ని కరీంనగర్లోని LMDలో నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJIJU రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ గారు రావడం జరిగింది. ఈ సమావేశంలో వీరితో పాటుగా TUWJIJU కరీంనగర్ జిల్లా శాఖ నాయకులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ముఖ్య అతిథులను సన్మానించడం జరిగింది. సార్ కొద్దిగా వెడల్పుండండి మాకు సార్. అలాగే సహచర యూనియన్ బాధ్యులు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారికి, ఈ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రవీంద్ర గారికి, మధుకర్ రెడ్డి గారికి, అలాగే ఇవాళ వేదికపై ఆశమైన రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇవాళ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంపత్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్ గారికి, రాజిరెడ్డి గారికి అబ్జర్వర్గా వచ్చారు. అలాగే ఇక్కడ స్టేట్ కౌన్సిల్ సభ్యులు కేసీఆర్ గారికి, జాతీయ కౌన్సిల్ సభ్యులు మిత్రులు రమేష్ గారికి, మహేందర్ గారికి, అలాగే ఇవాళ ఆత్మీయాత్మక ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్యతరగతి పత్రికలు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు గారికి, అలాగే మన ఉమ్మడి జిల్లాలో ఒక జిల్లా అయినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మన మిత్రులు సంతోష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మిగతా మా పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో కరీంనగర్ మట్టి వాసన సాక్షిగా ఇక్కడ చైతన్యాన్ని పోసుకొచ్చిన కలం సైనికులందరికీ తలవంచి ఉద్యమ అభివాదనాలు తెలుపుతున్నాను. ఇవాళ కరీంనగర్ సమావేశం అంటే ఇది ఇక్కడ మంది వచ్చారు, వందల సంఖ్యలో ఇక్కడ జర్నలిస్టులు వస్తారు. ఇది కొత్తది కాదు. కరీంనగర్ ఉన్న చైతన్యం, రాష్ట్రంలో ఉన్న చైతన్యవంతమైన జిల్లాలో ఒక జిల్లా కరీంనగర్ జిల్లా. ఏ యూనియన్ 40 ఏళ్ళుగా 4 దశాబ్దాలుగా ఏ పిలుపునిచ్చినా క్షణాల్లో ఆగిపోయి క్షణాల్లో జెండా పట్టి యూనియన్ కదులుతున్న జిల్లాలో కరీంనగర్ జిల్లా ఒకటి గర్వంగా చెప్తారు. కరీంనగర్ చైతన్యం అది, ఈ ప్రాంతం అందించిన చైతన్యం, ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు అందించిన చైతన్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి. మన తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర వాళ్ళు ఒక మాట తెలంగాణలో అన్నారు. ఏమన్నారు? హైదరాబాద్ లేకుంటే హైదరాబాద్ ఎక్కడిది, హైదరాబాద్ నిర్మాణం ఏం చేసినాం అంటే చివరికి చార్మినార్ కూడా మేమే కట్టించినాం అనే స్థాయిలో మాట్లాడినారు. హుస్సేన్ సాగర్ మధ్య చార్మినార్ అంటే మేము లేకుంటే హైదరాబాద్ తెలంగాణలో ఏడైతుంది అంటారు. అది ఎందుకు గుర్తు చేస్తున్నాడని నాకు గుర్తొచ్చింది. కరీంనగర్ మహాసభ అన్నప్పుడు మాట ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ జిల్లాతో సంబంధం లేని వాడు, ఈ జిల్లాలో పుట్టి పెరిగినోడు కాదు. మధ్యలో జిల్లాకు వలస వచ్చి అయ్యో జిల్లాలో యూనియన్ నేనే పెట్టినా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. యూనియన్ నుండి బహిష్కరించబడ్డాడు. ఇక్కడ యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ ఈ చైతన్యం ఈ దాంట్లో ముందుకు వెళ్తున్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను అభివృద్ధికి సూచిస్తున్నాను. ఎవరు నేను వద్దన్నారు, నీకు చర్యలు నచ్చలే, ఒక క్రమశిక్షణ ఉల్లంఘించడం, ఇంకెందుకు నీకు మా సంఘం గురించి. ఇంకొక మాట గుర్తొచ్చింది. కామారెడ్డిలో ఒక దట్టబాబు అని ఒక నాయకుడు ఉండేవాడు, మీరు ఒక పేరు ఉంటాడు. అతను బాగా వార్తలకు ఎక్కింది. దట్టబాబు అంటే అతనికి ఒక అలవాటు ఉండేది. మెదక్ పార్లమెంట్లో వస్తుంది కామారెడ్డి, ఎప్పుడు కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద పోటీ చేయాలనేది ఆయన తపన. ఏకంగా అతను ఏం చేసిండు, ఈ
కానీ ఒక వ్యక్తుల వాళ్ళను ఒక వ్యక్తిగతంగా మనను ఎప్పుడు యూనియన్ నిర్మాణం కాదు. అందులో ఈ యూనియన్ పెట్టి షెటర్ వేసే దుకాణం కాదు. ఇది చట్టబద్ధత ఉన్నటువంటి సంస్థ మనది. లేబర్ డిపార్ట్మెంట్ కి అంటే ఒక కార్మిక సంఘం కార్మిక నియమాలను అనుసరించే విధానాలతో ఇవాళ మన సంఘం లేబర్ డిపార్ట్మెంట్ లో నమోదైనటువంటి సంఘం. ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ అట్లాగే మన సభ్యత్వాల మీద ఆడిట్ చేయించుకోవడం, సభ్యత్వాల సేకరణ చేయడం అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి అంశాన్ని లేబర్ డిపార్ట్మెంట్ లో రికార్డ్ చేసినటువంటి ఘనత మన సంఘానికి ఉందనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. గర్వంగా చెప్పుకోవాలి ఆ వాటని. లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళండి. ఇవాళ అన్ని వేల మంది ఎందుకు వస్తున్నారు, మరి ఇంతమంది వచ్చారు. గతంలో మీకు తెలుసు, గత ప్రభుత్వం తెలంగాణ విభజన తర్వాత ఈ సంఘాన్ని మనం కొంచెం పక్కన పెట్టాలి, ఇంకో సంఘాన్ని ఇక్కడ మనం ఆవిర్భవించేయాలి, ఇంకో సంఘాన్ని మనం ఎంకరేజ్ చేయాలని ఎన్ని కథలు పడ్డారు, ఎంత మనల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ మన సంఘం అణగదొక్క వేయబడలే. వాళ్ళను అణగదొక్కింది మన సంఘం, వాళ్ళను అణచివేసింది. ఎందుకు అంటే ఈ సంఘానికి ఒక సిద్ధాంతం ఉంది, ఈ సంఘంలో పనిచేసే నాయకత్వాలకి ఒక చిత్తశుద్ధి ఉంది, నిస్వార్థ భావజాలం ఉంది. కనుకనే ఆ సంఘం నిలబడగలుగుతుంది. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఇంకా 100 ఏళ్ళైనా చెక్కు చెందని ఆర్గనైజేషన్ రాష్ట్రంలో మీరేది కేవలం టీయూడబ్ల్యూజే మాత్రమే అనేది మనం మర్చిపోతున్నారా. ఈ టీయూడబ్ల్యూజేకి తోడుగా మన భారతదేశంలో ఒక గొడుగు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అంబ్రెల్లా ఉంది. ఆ గొడుగు కింద ఉన్న రాష్ట్రాలకు అన్ని ప్రొటెక్షన్ మనకు కూడా ఆ గొడుగు కింద టీయూడబ్ల్యూజే కూడా వెళ్తుంది. అంటే టీయూడబ్ల్యూజే గొడుగు కింద వెళ్తుందేమంటే ఇవాళ గల్లీలో ఒక గల్లీ ఢిల్లీ దాకా గొంతు వినిపించే ఒక బ్యానర్ మనకు ఢిల్లీలో ఉంటున్నారా. అందుకే వీళ్ళు గమనించారు. మన గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ తెలంగాణలో 200 మంది జర్నలిస్టులు నేల కొరిగిళ్ళు చచ్చి 5 లక్షలు ఇవ్వాల్సిందే మనం డిమాండ్ చేస్తాం. మిత్రులారా, మనం చాలా గర్వంగా చెప్పాల్సింది ఏంటంటే మన మిత్రులు చనిపోవడం చాలా దురదృష్టకరం, విచారకరమైన చనిపోయిన మిత్రులకు ఈ 5 లక్షల రూపాయల పరిహారం మనం జాబితా అందించినాం. ఇక్కడ కేంద్ర కార్మిక శాఖకి అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి మనం లేఖ పంపినాం. చనిపోయిన జర్నలిస్టుల వివరాలు పంపినాం. అందులో సరిగ్గా వివరాలు ఉన్నటువంటి ఒక 40-50 మంది జర్నలిస్టులకి త్వరలో 5 లక్షల రూపాయల సహాయం అందబోతుందనే విషయాన్ని ప్రకటిస్తున్నాం. అంత బహుశా కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఉర్దూ రిపోర్టర్కి కూడా సియాసత్లో పనిచేసిన రిపోర్టర్ కూడా ఆ సహాయం అందించేందుకు మన యూనియన్ నిరంతరం కృషి చేస్తుంది. ఆ బాధిత జర్నలిస్టుకి మన అబ్బాయి వచ్చిందని కూడా మన బాబుకి ఇద్దరికి పిఐబిలో మనకు మన చనిపోతే అతనికి సర్టిఫికేట్ యాజమాన్యాల గోల్డ్ ఎట్లుండాలంటే ఆయన కష్టపడ్డాడు, సియాసత్ కోసం సర్వం త్యాగం చేసిండు. చివరికి పిఐబిలో సమర్పించడానికి ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వమంటే రేపు ఏమైనా ఇస్తాం ఎక్స్పీరియన్స్ మాకే సంబంధం, మాకు ఉద్యోగాలు జీతం ఇచ్చే ఉద్యోగం కాదు, మేము పరాజేతను వాడేమని యాజమాన్యాలు చేతులు చేస్తే వాళ్ళ అబ్బాయి చాలా ఆందోళన గురైండు. మనం ఆశ్రయించు మనని వెంటనే ఆ యాజమాన్యాన్ని చెప్పినాం, రేపటి ఉదయం కల్లా ఆఫీస్ పంపిస్తాం, ఆఫీస్లో సర్టిఫికేట్ ఇవ్వకుంటే మేము చాలా సీరియస్గా ఉద్యమిస్తామని చెప్పి ఆ యాజమాన్యాన్ని హెచ్చరికలిస్తే తెల్లారి అతని చేతిలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టించి మా సియాసత్ ఉద్యోగి అంటే మన పని బషీర్బాగ్ అంటే ఇవాళ ఎందుకు వస్తారు బషీర్బాగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆపదలో ఆదుకునే కేంద్రం బషీర్బాగ్ అని పిలుస్తారు. మా సమస్యలు పర్సనల్ సమస్యలు ఉంటాయి, వృత్తిపరమైన సమస్యలు ఉంటాయి, మన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కార కేంద్రంగా 24 గంటలు ఒక రౌండ్ ది క్లాక్ ఒక అంబులెన్స్ సర్వీస్ లాగా ఒక అంబులెన్స్ అందించే సర్వీస్ లాగా ఇక్కడ బషీర్బాగ్ ఆఫీసు అక్కడ పనిచేస్తున్న మిత్రులారా ఎవరో వాడుతుంటారు. వాడికి వాడుతున్న వాళ్ళకి నోరు పాల్గొంటుంది, వాళ్ళకు సిద్ధాంతం ఉండదు, వాళ్ళకు నిర్మాణమైన జీవితాలు కావాలి, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 60 ఏళ్ళుగా సంఘం నిలబడ్డది. ఏ దృక్పథంతో ఏ కులంలో అనేది మనం ఆలోచించాలి. మిత్రులారా, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుండొచ్చు. 2018 నుండి హెల్త్ స్కీమ్ దూరం అయిపోయాం. ఒక 2 ఏళ్ళు ఏడాదిన్నర ఆ హెల్త్ స్కీమ్ బాగా పనిచేసింది. ఆ తర్వాత హెల్త్ స్కీము మొత్తము లేకుండా చేసారు. కాలు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తే చిత్తముంటిలో వేసారు. ఎందుకయ్యా అంటే ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి మా బకాయిలు, ఇవ్వనప్పుడు మేము ఎందుకు దీన్ని చెల్లింపజేస్తామని చెప్పి అప్పటి కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని చేతులు ఎత్తేసి ఆ చేతులు ఎత్తేసిన ఫలితంగా వందలాది మంది జర్నలిస్టులు పాపం చికిత్స చేసుకునే స్తోమత లేక కరోనా సమయం అప్పుడే కరోనా విపత్తు వచ్చి
రాసిండ్రు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్లిమిట్గా ఎంత ఖర్చైనా పర్వాలేదు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకి ఫ్రీ వైద్యం ఇస్తామని చెప్పి ఒక మేనిఫెస్టోలో రాసిండ్రు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో. ఈ మధ్యన మేము ఒక యూనియన్ ప్రతినిధి బృందం వెళ్ళి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గారిని కలిసిన మంచి సమావేశమైన ఏంటి ఏడాది అయిపోయింది, ఇంతవరకు మా హెల్త్ స్కీమ్ సంగతి ఏంటి, ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు అని చెప్పి అడిగినాం. లేదా మేము దాని మీద చర్చిస్తున్నాము, దాని మీద ప్రభుత్వం పాలసీ చేస్తుందని చెప్పి ఆయన అన్నాడు. కానీ ఆ హెల్త్ స్కీమ్ కు సంబంధించి మనం బాధ్యత ఇచ్చిన మెమోరాండంలో మీరు మీ మేనిఫెస్టోలో ఈ పేజీలో రాసిండ్రు, మీరు మాకు హామీ ఇచ్చిండ్రు అని ఆ మేనిఫెస్టో జిరాక్స్ కూడా మనం మన పత్రం ద్వారా ప్రభుత్వానికి పూర్తి చేసిండ్రు. అట్లాగే మనం ఒక మంచి పరిణామం ఏంటంటే ఇవాళ భారతదేశంలో జర్నలిస్టుల గొంతుకగా నిలిచినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ రావడం అంటే రాష్ట్రంలో జర్నలిస్టులకి మంచి జరగబోతుందని ఆలోచించాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుండి ఇప్పటి వరకు ఆయన ఇంటి స్థలాల విషయం, జర్నలిస్టులకు హెల్త్ కార్డుల విషయంలో చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఆయన సీరియస్ గా ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఇంటిని త్వరలోనే మనం సాధించుకునే దిశగా అడుగులు ముందుకెళ్దామని చెప్పి కూడా నేను మీతో ఈ సమాముఖంగా పేర్కొంటూ, ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. సౌకర్యాలు, వసతులు, మన సంక్షేమం, మన ఎంత బాధ్యతను ఈ సంఘానికి ఒక వాల్యూస్ ఉన్నాయి. నైతిక విలువలతో కూడినటువంటి ఒక నిర్మాణం ఉంది. దీనికి నైతిక విలువలతో పనిచేసినటువంటి నాయకత్వాలు ఉన్నారు కనుక మనం నైతిక విలువల్ని, వృత్తిపరమైనటువంటి ప్రమాణాన్ని పాటించే దిశలో మీరు అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఈ మధ్య నేను 2-3 మీటింగ్లలో చెప్పాను. ఈ మధ్య నేను ఒక మంగళ షాప్కి వెళ్ళాను కటింగ్ చేయించుకోవడానికి. అంటే ఎవరికి అన్యాయం జరగకుండా, అలాగే అక్రమంగా అప్లికేషన్ మార్కెట్లో ఎక్కడో సప్పులాగా అమ్ముకోకుండా కొత్త జీవో రాబోతుంది. ఆ జీవో వచ్చిన వెంటనే ఈ నెలాఖరు వరకు లేక జనవరి మొదటి వారంలో రాష్ట్ర కమిటీ, అప్లికేషన్ కమిటీ, జిల్లా కమిటీల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే మొదటి వారంలోనే అప్లికేషన్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టి జనవరి చివరి వరకైనా అప్లికేషన్ కార్డు అందరికీ అందించాలని కసరత్తు జరుగుతుంది. డెఫినెట్గా ఆందోళన చేయవద్దు. ఇదంతా ఈ ప్రక్రియ కొత్త ప్రభుత్వం రావడం, దాంట్లో కొంత జాప్యం జరిగిందనే విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పి నేను మీతో కోరుకుంటూ, భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ సంక్షేమం కోసం ఏ త్యాగానికి వెనకాడేది లేదు. మీరు ఖచ్చితంగా మీకోసం అర్ధరాత్రైనా సరే మీకు సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీరు ఏ పనైనా ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా జిల్లా నాయకత్వాలు ఉంటాయి, వాళ్ళ నాయకత్వాలే కావచ్చు, మీరు నేరుగా హైదరాబాద్లో మా రాష్ట్ర నాయకత్వాలతో కూడా మీరు సంప్రదించుకోవచ్చు. మీ అందరికీ పెద్దన్నగా శేఖరన్న కూడా ఉంటారు. మరి ఎప్పుడు రోజు మాతో టచ్లో ఉంటూ ఇక్కడ ఉన్న సమస్యలు ఎప్పుడు మా దృష్టికి తెస్తుంటారు. చాలా కేసులు హెల్త్ పరంగా కావచ్చు, సీఎంఆర్కు సంబంధించిన అంశాలు కావచ్చు, జర్నలిస్టుల విషయంలో ఆయన చాలా మాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తుంటారు. కనుక మీరు ఏం ఆందోళన చెందకండి. ఇంటి స్థలాల సమస్య, హెల్త్ కార్డుల సమస్య, అప్లికేషన్లలో సౌకర్యం అప్లికేషన్ వల్ల వచ్చే రామేది ఒక గుర్తింపు మాత్రమే. ఇంకొక విషయాన్ని ఇక్కడ మన గవర్నమెంట్ త్వరలో ప్రకటించే అంశం ఏంటంటే, ముందుగానే గవర్నమెంట్ కన్నా ముందే ప్రకటిస్తున్నాను, ఇళ్ల స్థలాలకి, హెల్త్ కార్డులకి, ఇతర సంక్షేమ పథకాలకి అక్రిడిటేషన్తో సంబంధం లేకుండా హెల్త్ స్కీమ్ రాబోతుందని చెప్తున్నారు. అక్రిడిటేషన్ వాళ్ళకి ఉండదు, అక్రిడిటేషన్ లేని వాళ్ళకి కూడా హెల్త్ స్కీమ్ ఉంటుంది. మరి అక్రిడిటేషన్ లేని వాళ్ళంటే మరి 1000 మంది ఉంటారు, మరి 1000 మందికి ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పి మీకు సందేహం ఉండొచ్చు. అది కాదు, ఒక క్రైటీరియా, ఒక నియమ నిబంధనలు ఉంది. నువ్వు ఎంతకాలంగా పనిచేస్తున్నావు, 20 ఏళ్ళ నుండి పనిచేస్తున్నావా, 25 ఏళ్ళ నుండి పనిచేస్తున్నావా, 30 ఏళ్ళ నుండి పనిచేస్తున్నావా, 10 ఏళ్ళ నుండి పనిచేస్తున్నావా, కనీసం 10 ఏళ్ళ అర్హత, 5 ఏళ్ళ అర్హత పెట్టి ఆ అర్హతలు ఎక్కడెక్కడ పనిచేస్తావు, నీకు దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, గతంలో ఐడి కార్డు ఏమైనా ఉన్నాయా, గతంలో పనిచేసిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఉద్యోగిగా పనిచేస్తే అపాయింట్మెంట్ అంటే ఏది, లేక నువ్వు లోకల్లో రిపోర్టర్గా పనిచేస్తే మండల కేంద్రంలో కాన్స్టిట్యూన్సీలో ఐడి కార్డు ఉన్నాయా, ఇవన్నిటిని క్రైటీరియా తీసుకొని స్కీమ్లకి, అడ్మిషన్లకి ముడి పెట్టొద్దని చెప్పి కూడా ఒక నిర్ణయం జరగబోతుంది. ఆ విషయాన్ని దృష్టి చేస్తూ మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దు. డెఫినెట్గా మీరు అనుకుంటాం ఈ ఎన్నికల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది ఒక రాజకీయ వాతావరణం లాగా సృష్టించి మన ట్రేడ్ యూనియనిజాన్ని దెబ్బతీయొద్దు. ఆ ట్రేడ్ యూనియనిజాన్ని భంగం కలిగించే విధంగా రాజకీయ పార్టీ లాగా, రాజకీయ నాయకులాగా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం
సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువ వచ్చి కొంతమంది 1-7 అట్లా కాకుండా అన్ని పత్రికలు రెగ్యులర్గా న్యాయం తెలియజేస్తూ ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కొంతమంది ఈ మధ్య కాలంలో చిన్న పశువుల వాళ్ళకి న్యాయం జరుగుతుంది కాబట్టి మీరంతా మా ఇల్లు రండి అని చెప్పి కావాల్సినారు. అలాంటి వారి మాటల్ని నమ్మకుండా చెప్పాము, అందరికీ మెసేజ్ పెట్టాము, లోపల పెట్టాము. మనకి ఏం జరిగినా జాతీయ స్థాయిలో ఐజేయు, రాష్ట్ర స్థాయిలో చాలా పటిష్టంగా మనకు కేంద్రంలో పటిష్టమైన యూనియన్ పటిష్టమైన నాయకత్వం, అలాగే రాష్ట్రంలో కూడా పటిష్టమైన నాయకత్వం ఉంది. అలాగే జిల్లాలో పూర్తిగా, ఎందుకంటే మేము కూడా మాట్లాడుతున్నాం ఒక పద్ధతి లేకుండా ఉందా అంటే చాలా మంది మాతో పాటే ఉన్నారు. కానీ గ్రాహాలు కానీ సూచనలు సలహాలు ఒక క్రమబద్ధంగా ఒక ఏడీఏ లక్షణాలతో దీన్ని ముందుకు తీసుకుంటున్నాం అని చెప్పి తెలియజేస్తూ మంచి నాయకత్వం ఉన్న సంఘంలో ఉండడం అనేది మనందరికీ శ్రేయస్కరం. ఇంకా మన రామాయణ చూడాలి కాబట్టి మరి ఇంకా మనం ముందుకెళ్ళడానికి అనేక అవకాశం చెప్పండి, వాళ్ళకి అవసరమైన సలహాలు ఇస్తాం. అలా ఉన్నది తప్ప ఆర్ఎన్ఏ లేకుండా ఉండే పత్రికని కరపత్రమే, దానికి ఎలాంటి హక్కులు ఉండవు. అందులో వార్తలు రాసినా ఏం చేసినా జర్నలిస్ట్ వర్తించే ఎలాంటి హక్కులు ఉండవు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మేము కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరు ఏం చేసినా కూడా ఈ మీడియా పేపర్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఇక్కడ ఐడి కార్డు చేస్తున్నారు. 500 రూపాయలు ఐడి కార్డు ఇచ్చేస్తారు. వాటిని ఎక్కడెక్కడో వీడియోకి వెళ్ళడము, లేకపోతే ఎక్కడో ఇల్లు కట్టగాడ లేదా ఎక్కడ చూస్తున్నారు పత్రికల్లో ఇటీవల ఏం చెప్తుంది దానివల్ల జర్నలిస్టులతో పాటు చిన్న పత్రికల సమానం కాబట్టి మేమే తీర్మానం చెప్పినాం. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పట్టుకొని పక్కన అందుబాటులో పోలీస్ స్టేషన్ ఓపెన్ చెప్పడానికి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. త్వరలో అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు, అలాగే హైదరాబాద్లో ఉన్నతాధికారులకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, కాంపిటేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం. అలాగే ఎవరైనా సరే ప్రజాపౌరులు కూడా ఆ పత్రికకు సంబంధించి కూడా ఎవరైనా అక్రిడేషన్ కోసం డబ్బులు తీసుకుని అక్రిడేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు చేయండి, నన్ను కూడా చేయండి, మా ఇస్తారండి. ఎందుకంటే ఇండియన్ వాళ్ళకి అక్రిడేషన్ తప్పలేదు. నేను వేరే పత్రికలో పనిచేసి అక్రిడేషన్ అవకాశం లేకపోతే మా దగ్గర అక్రిడేషన్ మేము ఇస్తే అర్థం ఉంది. అట్లా కాకుండా సాధించినట్టుగా ఎవరు పెద్ద వాళ్ళ దగ్గర అక్రిడేషన్ ఉన్నాయంటే ఇక్కడ ఒక క్యాబ్, ఆటో క్యాబ్ బిడ్డల నుంచి అక్రిడేషన్. నేను విజయవాడకి వస్తున్నా, వస్తున్న ఎన్ని దగ్గర దిగినా ఈ బిడ్డ కరీంనగర్ డీసీసీ కార్యదర్శి జమాలుద్దీన్ గారితో ఈ సందర్భంగా మోర్ అప్డేట్స్, మోర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.